దేశంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి 20 లక్షల రూపాయలతో నిర్మించే మహిమాన్వితమైన ఆర్చ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. గోదావరి గట్టు కోటిలింగాల రేవులో కొలువైన కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి మహిమాన్వితమైన ఆర్చ్ను నిర్మిస్తున్నట్టు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అన్నారు. స్థానిక కోటిలింగాలపేట రోడ్డు ప్రారంభం వద్ద 20 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన ఆర్చ్ నిర్మాణం పనులకు ఆలయ చైర్మన్ కొయ్యల రమణ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ తన హయాంలో కోటిలింగేశ్వర స్వామి ఆలయంకు వెళ్లే ప్రధాన మార్గంలో ఆర్చ్ నిర్మాణానికి అంకురార్పణ జరగడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అభివృద్ధి మన భవిష్యత్తు అయితే ఆధ్యాత్మికత మన మూలాలని అన్నారు. ఈ రెండూ కలిసినప్పుడే సమాజం సంపూర్ణంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, 20 లక్షల రూపాయలతో ఆర్చ్ నిర్మాణం, అద్భుత డిజైన్ ఆలయ చైర్మన్ కొయ్యల రమణ తెలిపారు. దాతల సహకారంతో సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో ఈ ఆర్చ్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. 2 నెలల్లో పనులు పూర్తవుతాయని వెల్లడించారు. ఇప్పటికే రూపొందించిన డిజైన్ భక్తులను ఆకట్టుకునే విధంగా ఉందని ఎమ్మెల్యే వాసు అభినందించారు. ఈ నెల 12వ తేదీన ఎండోమెంట్స్ మంత్రి నగరానికి వస్తున్నారని, ఈ సందర్భంగా 7 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని తెలిపారు. మొత్తంగా 9 కోట్ల 10 లక్షల నిధులు నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి తమ కూటమి ప్రభుత్వం కేటాయించినట్లు వెల్లడించారు. గతంలో పుష్కరాల పనులపై వచ్చిన ప్రశ్నలకు సమాధానంగా రోడ్లు, జంక్షన్లు అభివృద్ధి చేస్తాం, కానీ దేవాలయాల మహిమాన్వితతను పెంచడం మా మొదటి ప్రాధాన్యత అని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు. పంతం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాట్లాడుతూ ఈ ఆర్చ్ నిర్మాణం కోసం 15 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామని, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సహకారంతో ఈ కళ సాకారమైందని తెలిపారు. దాతలు, వ్యాపారవేత్తలందరూ చూపిన సహకారం అభినందనీయమని అన్నారు. దేవస్థానం చైర్మన్ కొయ్యల రమణ మాట్లాడుతూ తమ కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆర్చ్ నిర్మాణం సంకల్పించామని, దాతల సహకారంతో ఆ సంకల్పాన్ని కార్యరూపం దాల్చిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. దేవాలయాల అభివృద్ధి ద్వారా సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడబడతాయని పేర్కొన్నారు. దేవాలయం ఉన్న చోట ధర్మం ఉంటుందని, ధర్మం ఉన్న చోట అభివృద్ధి తప్పకుండా ఉంటుందన్నారు. కాగా ఈ కార్యక్రమానికి స్థానిక వ్యాపారవేత్తలు, భక్తులు విరాళాలు అందించారు. ముఖ్యంగా బిక్కిన రవి అనే వ్యక్తి 1,01,118 విరాళంగా అందించడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గన్ని కృష్ణ, కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, అత్తి సత్యనారాయణ, నందివడ దినేష్, కంటిపొడి శ్రీను, రెడ్డి మనీశ్వరరావు, బుడ్డిగ రవి, బంగారు నాగేశ్వరరావు, జవ్వాది మురళి, బొర్రా చిన్ని, ఆలయ డైరెక్టర్లు తోటా కిరణ్, గుబ్బల గంగా భవాని, జొన్న సత్యవేణి, వంగడం త్రివేణి, సంపంగి లక్ష్మీ దుర్గా, అలజంగి దేవుడు, జీవీఆర్ రెడ్డి, నిమిష కవి, పిల్లి ప్రసాద్, మద్దుకొరి అనురాధ, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందాన్ని కలిగించే రోజు. ఎంతో పవిత్రమైన దేవాలయమైన శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళే ప్రధానమైన మార్గంలో ఆర్చ్ నిర్మాణానికి దాతల యొక్క సహకారంతో చైర్మన్ గారు, వారి యొక్క డైరెక్టర్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాల్గొనడం అన్నది నేను ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నా. నాతో పాటు కూటమి నాయకులు, నగరంలోనున్న ప్రముఖులు, ఈ యొక్క దేవాలయం యొక్క భక్తులు అందరూ కూడా అత్యధిక శాతం ప్రజానికం అందరూ కూడా ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి రావడం జరిగింది. ఈ కూటమి వచ్చిన తర్వాత అధికారంలోని సనాతన ధర్మాన్ని కాపాడడం అన్నది ఒక బాధ్యత అయితే, ఆధ్యాత్మిక శోభని పెంపొందించడం అన్నది మరింత ఎక్కువ బాధ్యతగా మేము తీసుకుంటా ఉన్నాం. చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా
ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామన్నామో ఆధ్యాత్మికను కూడా పెంపొందించడంలో అంతే ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. సాంప్రదాయాల్ని కొనసాగిస్తూ ఉన్నాం. భక్తుల ఒక విశ్వాసానికి గౌరవం ఇస్తూ ఉన్నాం. అవన్నీ కూడా కలగలిపి ఈ రోజున కొయ్యల రమణ గారు కానీ, వారి యొక్క డైరెక్టర్లు కానీ, ఈఓ గారు కానీ, ఈ యొక్క వార్డులో ఉన్న ఇన్ఛార్జిగా సోదరులు దినేష్ గారు కానీ సమిష్టిగా ఇక్కడ ఒక ఆర్చ్ నిర్మాణం చేయాలి. సుమారు 20 లక్షల విలువతోటి ఆ యొక్క పవిత్రమైన దేవాలయం యొక్క చరిత్రని ప్రతిబింబించే విధంగా ఈ ఆర్చ్లోని తెలియచేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని అన్నప్పుడు నా వంతుగా శాసనసభ్యుడిగా నా సహకారం అందిస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. తరువాతన ఈ రోజుని అధికారికంగా ఈ చేసే కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా చక్కగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ మంచి కార్యక్రమం తీసుకున్నారు. మనస్ఫూర్తిగా ఆ కమిటీ చైర్మన్ గారికి, సభ్యులకి అభినందనలు తెలియచేస్తూ త్వరగతిన ఆ కార్యక్రమాన్ని ఆర్చ్ ఏదైతే 2 నెలల్లో పూర్తి చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఇందాకే ఆర్చ్ యొక్క డయాగ్రామ్ కూడా చూపించారు. డిజైన్ చాలా అందంగా ఉంది, చాలా గొప్పగా ఉంది, కడుపు నిండుగా ఉంది. ఈ యొక్క డిజైన్ కూడా చూస్తే మన యొక్క చరిత్రని ప్రతిబింబించే విధంగా చేసిన ఈ యొక్క డిజైన్ ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ 12వ తారీఖున ఈ నెల 12వ తారీఖున ఉదయం ఎండోమెంట్స్ మార్చులు రావడం జరుగుతూ ఉంది. నేను మొన్ననే చెప్పాను, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యుడిగా 9,10,00,000 ఈ నియోజకవర్గానికి వివిధ దేవాదాయ శాఖకి వివిధ ఎండోమెంట్ కమిటీలు తీసుకురావడం జరిగింది. అందులో 7 కోట్ల రూపాయలు విలువ చేసే టెండర్లు ఓపెన్ చేసుకోవడం, ప్రారంభోత్సవ కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నాయి. 12వ తారీఖున ఎండోమెంట్స్ మంత్రి గారు వస్తున్నారు. గౌతమి జీవకారుణ్య సంఘం ఒకటి, పందిరి మహాదేవుడితో పాటు మిగతా దేవాలయాలు ఏదైతే ఉన్నాయో టెండర్లు ఓపెన్ అయి ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజున అధికారికంగా ప్రారంభించుకునే కార్యక్రమం కూడా 12వ తారీఖున గౌరవ మంత్రివర్యుల యొక్క చేతుల మీద కూడా చేసుకోబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, ఇదంతా కూడా ఒక గొప్ప అవకాశం. పుష్కరాలకి ఏం చేస్తున్నామని అడిగేవారు ప్రతి ఒక్కరూ కూడా రోడ్స్ మీద దృష్టి పెడతా ఉన్నారు, జంక్షన్స్ డెవలప్మెంట్ మీద దృష్టి పెడతా ఉన్నారు. కానీ మన యొక్క సంపద అయిన దేవాలయాలు ఏం చేస్తున్నారన్నది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఆ ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా సమాధానంగా కూటమి ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంది. అవన్నీ కూడా ప్రభుత్వం నుంచి చేస్తున్నాం. దాతల యొక్క సహకారంతో ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఈ ఆర్చులు కానీ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా భక్తుల ఒక విశ్వాసాన్ని గౌరవించే విధంగా, మన సాంప్రదాయాలని కాపాడుకునే విధంగా చేయబోతున్నామని మరొకసారి తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు. చివరిలో లాస్ట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిన మా మావయ్య గారు ముక్కు మీద కోపంతో ఉండే పంతం కొండలరావు గారికి కూడా అభినందనలు పెట్టించండి. పెట్టి శివుడు కదా, మాకు సెంటిమెంట్గా వాటి జోలికి వెళ్ళాం. అంటే అలాగనే చెడు కాదు, జనరల్ కాదు. పాత్రికేయులందరికీ నమస్కరిస్తూ, మరి ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, అలాగే మా కోట్లింగేశ్వరం టెంపుల్ చైర్మన్, నిజాయితీపరుడు, మంచి వ్యక్తి మా కొయ్యల రమణ మా సోదరుడు సమక్షంలో చక్కటి ఆర్చ్ ఎప్పటి నుంచో ఇది సుమారుగా 14-15 సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉన్నాం తప్ప జరగడం లేదు. అటువంటి ఆర్చ్ని ఇక్కడ నిర్మించడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా శాసనసభ్యులకి రాజమండ్రి ప్రజల తరపున, పర్టికులర్గా కోట్లింగేశ్వరం భక్తులు, శివభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, పుష్కరాల పనులు కూడా త్వరితగతిన ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలని చెప్పి వారిని కోరుకుంటూ, అలాగే ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు కొయ్యల రమణ చేతుల మీదుగా గుడి అభివృద్ధికి, అలాగే పందిరి మహాదేవుడి సత్రం అభివృద్ధికి కూడా సహకరించాలి.
మరి అలాగే టింబర్ మర్చెంట్స్ కల్పవర్తక సోదరులు ఇంకా చాలామంది వీటికి సంబంధించినటువంటి వాళ్ళందరూ రావడం సంతోషకరం. వాళ్ళని కూడా అభినందిస్తూ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించమని చెప్పి అందరినీ కోరుకుంటాను. థ్యాంక్ యూ. మా అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు అలాగే రాజమండ్రి ప్రజలు కోటిలింగాలపేట దేవస్థానం చైర్మన్గా మా కోటిలింగాలపేట మా డైరెక్టర్లు కూటమి డైరెక్టర్లు అందరూ కలిపి మేము ఈ ఫస్ట్లో మేము ప్రమాణ స్వీకారం రోజున ఈ ఆర్చి కడతామని చెప్పి మా డైరెక్టర్లు మేము ప్రమాణ స్వీకారం చేసాం. అలాగే దాతలు ఎంతమంది ముందుకు వస్తే అంతమంది ఒకవేళ మిగిలినవన్నీ మేమే వేసుకుని ఈ ఆర్చీని 20 లక్షల వరకు పూర్తి చేసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈ కోటిలింగాలపేట ప్రజల సహకారంతో అలాగే కర్లర్తి వ్యాపారస్తులు ఈ వార్డు దినేష్ గారు వీళ్ళందరి సహకారంతో అలాగే శివభక్తులు అందరూ సహకారంతో మేము ఎదరికెళ్ళి ఆర్చీ ఓపెనింగ్ రోజునే శంకుస్థాపన రోజునే ఇంత బాగా చేసాం. ఆర్చీ ఓపెనింగ్ రోజున ఇంకా బాగా చేయాలని మా అర్చకులు మా ఈఓ గారు ఇండోమెంట్ తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం.